ఓం శాంతి 14/12/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. మధువన్ నివాసీలతో అవ్యక్త బాప్దాద యొక్క ఆత్మిక సంభాషణ. ఈరోజు విశ్వ రచయిత బాబా తన యొక్క మాస్టర్ రచయిత పిల్లలను చూస్తున్నారు. మాస్టర్ రచయితలు తమ యొక్క రచన స్మృతిలో ఎంతవరకు స్థితులై ఉంటున్నారు అని చూస్తున్నారు. రచయిత అయిన మీ అందరి మొదటి రచన ఈ దేహం. ఈ దేహరూపీ రచన యొక్క రచయితగా ఎంతవరకు అయ్యారు? ఈ శరీరానికి రచయిత ఎంతవరకు అయ్యారు? ఈ దేహరూపీ రచన అప్పుడప్పుడు రచయిత అయిన మిమ్మల్ని ఆకర్షితం చేసుకొని రచన స్థితిని మరపింప చేయడం లేదు కదా. యజమాని అయ్యి ఈ రచనను సేవలో ఉపయోగిస్తున్నారా? శరీరాన్ని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఏది కావాలి అంటే అది యజమాని అయ్యి చేస్తున్నారా? మొట్టమొదట ఈ దేహం యొక్క యజమాని స్థితి యొక్క అభ్యాసమే మొట్టమొదటి. శరీరానికి యజమాని, ఇంద్రియాలకు యజమాని, నౌకర్లు, ప్రజలు, ఇలాంటి అభ్యాసమే ప్రకృతికి యజమానిగా, విశ్వానికి యజమానిగా చేస్తుంది. ఒకవేళ దేహానికి యజమాని స్థితిలో సంపూర్ణ సఫలత పొందకపోతే, అప్పుడప్పుడు ఇంద్రియాలు చెప్పినట్టు వింటూ ఉంటే, విశ్వానికి యజమాని స్థితిలో కూడా సంపన్నంగా కాలేరు. వర్తమాన సమయం యొక్క ఈ జీవితమే భవిష్యత్తుకు అద్దం లాంటిది. ఈ అద్దం ద్వారా స్వయం యొక్క భవిష్యత్తు స్పష్టంగా చూడగలరు. మొదట ఈ దేహం యొక్క సంబంధం మరియు సంస్కారానికి అధికారి అవ్వడం ఆధారంగానే యజమాని స్థితి సంస్కారం తయారవుతుంది. సంబంధంలో అతీత స్థితి, ఈ శరీరం నుండి నేను వేరు, ఆత్మ అతీత స్థితి మరియు ప్రియమైన స్థితి, ఇదే యజమాని స్థితికి గుర్తు. సంస్కారాలలో నిర్మాణ స్థితి, గౌరవాన్ని కోరుకోకుండా ఉండడం మరియు నిర్మాణం, సత్యుగం యొక్క స్థాపన. ఒకటి నమ్రతగా ఉండాలి, రెండవది స్వర్గస్థాపన. ఈ రెండు విశేషతలు యజమాని స్థితికి గుర్తు. వెనువెంట సర్వాత్మల సంపర్కంలోకి రావటం, స్నేహి అవ్వటం, మనస్ఫూర్తి స్నేహం యొక్క ఆశీర్వాదాలు మరియు శుభభావన సర్వుల మనస్సు నుండి ఈ ఆత్మకు వస్తాయి. తెలిసినా తెలియకపోయినా, దూర సంబంధీకులైన, సంబంధ సంపర్కంలో వచ్చే వారైనా కానీ, వీరు నావారు, వీరు మావారు అని అనుభవం చేసుకుంటారు. స్నేహము ద్వారా నాది అనేది అనుభవం అవుతుంది. దూరపు సంబంధమైనా కానీ స్నేహము సంపన్నతను అనుభవం చేయిస్తుంది. విశ్వ యజమాని లేక దేహము యొక్క యజమాని స్థితి యొక్క అభ్యాసి ఆత్మల ద్వారా వారు ఎవరి సంపర్కంలోకి వచ్చినా ఆ విశేషాత్మ ద్వారా దాత స్థితి అనుభవం అవుతుంది. ఈ విశేషత, ఈ గుణం వారిలో ఉంటుంది. వీరు తీసుకునేవారు అని ఎవరి సంకల్పంలో కూడా రాదు. ఏదైనా గౌరవమైనా వీరు కోరుకుంటున్నారు, ఏదైనా మా నుండి ఆశిస్తున్నారు అనేది వారి సంకల్పంలో కూడా రాదు. ఈ విధంగా ఉంటే ఆత్మ ద్వారా సుఖం యొక్క దాత స్థితి లేక శాంతి, ప్రేమ, ఆనందం, సంతోషం, సహయోగం, ధైర్యం, ఉత్సాహ ఉల్లాసాలు ఏదో ఒక విశేషత యొక్క దాత స్థితి వారికి అనుభవం అవుతుంది. సదా విశాల బుద్ధి మరియు విశాల హృదయం యొక్క అనుభవము అవుతుంది. దీనినే మీ భాషలో మీరు పెద్ద మనస్సు, విశాలమైన హృదయము అని అంటారు. ఇలా అందరికీ అనుభవం అవుతుంది. ఇప్పుడు ఈ గుర్తుల ద్వారా నేను ఏ విధంగా అవుతాను అని స్వయాన్ని పరిశీలించుకోండి. జ్ఞానం అనే అద్దం అందరి దగ్గర ఉంది. ఎంత స్వయాన్ని స్వయం తెలుసుకుంటారో అంత ఇతరులు తెలుసుకోలేరు. కనుక స్వయాన్ని తెలుసుకోండి. ఈరోజు తండ్రి కలుసుకోవటానికి వచ్చారు, మీరు కలుసుకోవటానికి వచ్చారు. అయినప్పటికీ అందరూ వచ్చారు కనుక బాప్దాదా కూడా పిల్లలందరికీ స్నేహంతో పాటు గౌరవం కూడా ఇస్తున్నారు. అందువలననే ఆత్మిక సంభాషణ చేస్తున్నారు.
మధువనం వారు తమ అధికారాన్ని వదిలిపెట్టడం లేదు. సమీపంగా కూర్చున్నారు. అన్ని విషయాలను నిశ్చింతగా కూర్చున్నారా? బయట ఉండేవారికి శ్రమ చేయాల్సి ఉంటుంది. మధుబన్లో కాకుండా ఎక్కడైనా ఉండేవారికి సంపాదించడం మరియు తినడం ఇది తక్కువ శ్రమ కాదు వారికి. మధువనంలో సంపాదించాలి అని చింతే లేదు కదా. కుటుంబం వారు సహించాల్సి వస్తుంది. ఎన్నో విషయాలను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. ఇది బాప్దాదాకు కూడా తెలుసు. ఎందుకంటే హంసలు మరియు కొంగల మధ్య ఉంటూ, జ్ఞానీలు హంసలు, అజ్ఞానీలు కొంగల మధ్య ఉంటూ వారు ఉన్నతి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు గృహస్థంలో ఉంటూ. కానీ మీరు కొన్ని విషయాలలో స్వతహాగానే అతీతంగా అయిపోయారు. మధుబనం వారు విశ్రాంతిగా ఉంటున్నారు, విశ్రాంతిగా తింటున్నారు మరియు విశ్రాంతితో సేవ చేస్తున్నారు. బయట ఆఫీసుకు వెళ్ళేవారు రోజంతటిలో విశ్రాంతిగా ఉంటారా? ఇక్కడ శరీరానికి కూడా విశ్రాంతి, బుద్ధికి కూడా విశ్రాంతి లభిస్తుంది. కనుక మధువనం నివాసీల స్థితి అందరికంటే మొదటి నెంబర్ అయింది కదా. ఎందుకంటే ఒకే పని చదువుకుంటున్న బాబా చదువుకుంటున్నారు. సేవ కూడా తండ్రి సేవ, యజ్ఞ సేవ చేస్తున్నారు. ఇది అనంతమైన తండ్రి యొక్క అనంతమైన ఇల్లు. ఒకే విషయం, రెండవది ఏమీ లేదు. నా సేవా కేంద్రము అనేది కూడా ఉండకూడదు. మధుబన్ నివాసులకు కొన్ని విషయాల్లో సహజ పురుషార్థం మరియు సహజ ప్రాప్తి ఉంది. మధువనం వారు గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రాం తయారు చేశారు కదా. కేవలం ఉత్సవమే కాదు, దీనికి కరపత్రాలు ముద్రించారు. ఇది విశ్వ సేవ. స్వయం స్థితికి ఏం తయారు చేసుకున్నారు? మీ స్థితిని ఎలా ఉంచుకోవాలనుకున్నారు? స్వయం వేదిక పైన, స్టేజ్ పైన ఏ పాత్ర అభినయిస్తారు? ఆ వేదిక పైకి అయితే మీరు స్థూలమైన స్టేజ్ పైకి ఏర్పాటు చేస్తారు కదా. ఉపన్యాసకులను తయారు చేసుకునే ప్రోగ్రాం తయారు చేసుకున్నారు. కానీ స్వయం యొక్క స్థితికి, మీ స్థితికి మీరు ఏం ప్రోగ్రాం తయారు చేసుకున్నారు? ఇంటి నుండే ఉద్ధరణ ప్రారంభించేవారు అంటే మధువనం నివాసులే కదా. ఇదే ఇల్లు. ఏదైనా ఉత్సవం జరిగితే ఏం చేస్తారు? దీపం వెలిగిస్తారు. గోల్డెన్ జూబ్లీ యొక్క దీపం ఎవరు వెలిగిస్తారు? ప్రతి విషయము ఎవరు ప్రారంభిస్తారు? మధువనం నివాసీలలో ధైర్యము, ఉల్లాసము, వాయుమండలం అన్నీ సహయోగిగా ఉన్నాయి. ఎక్కడ అన్నీ సహాయకారిగా ఉంటాయో అక్కడ అన్నీ సహజం అవుతాయి, ఈజీ అవుతాయి. కేవలం ఒక విషయం చేయాలి. అదేమిటి? బాప్దాదా పిల్లలందరిపై ఇదే శ్రేష్ఠ ఆశ పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ బాబా సమానంగా అవ్వాలి అని. సంతుష్టంగా ఉండడం మరియు సంతుష్టంగా చేయటం ఇదే విశేషత. మొదటి ముఖ్య విషయం స్వయంతో అంటే మీ పురుషార్థంతో, మీ స్వభావ సంస్కారాలతో బాబాని ఎదురుగా పెట్టుకొని సంతుష్టంగా ఉన్నానా, బాబా చెప్పినట్టే సంతృప్తిగా ఉన్నానా అని పరిశీలించుకోండి. పురుషార్థం బాగుందా? సంతృప్తిగా ఉంటారు. స్వభావ సంస్కారాలు బాగుంటే బాబాలాగా సంతృప్తిగా ఉంటారు. ఇలా పరిశీలించుకోవాలి. నేను సంతృప్తిగా ఉన్నాను అని అనుకోవడం కాదు, శక్తిని అనుసరించి చేసుకోవడం ఇది వేరే విషయం. కానీ స్వయం సంతుష్టంగా ఉండడం మరియు ఇతరులను సంతుష్టం చేయడం ఇదే సంతుష్టత యొక్క మహానత. వీరు యథార్థ రూపంలో సంతుష్ట ఆత్మ అని ఇతరులు కూడా అనుభవం చేసుకోవాలి. సంతృప్తి అంటే అన్నీ వచ్చేస్తాయి. అలజడి అవ్వకూడదు మరియు ఇతరులను అలజడి చేయకూడదు. ఇదే సంతుష్టత. అలజడి చేసేవారు చాలామంది ఉంటారు, కానీ మీరు మాత్రం అలజడి కాకూడదు. అగ్ని యొక్క సెగ నుండి స్వయాన్ని స్వయం రక్షణగా ఉంచుకోవాలి. అది అగ్ని లాంటిదే పరిస్థితులు అంటే. మీరు అలజడి కావడానికి అవన్నీ ఆస్కారం ఇస్తాయి, కానీ మీరు స్వయాన్ని స్వయం రక్షణగా ఉంచుకోండి. ఇతరులను చూడొద్దు. నేను ఏం చేయాలి అని స్వయాన్ని చూసుకోవాలి. నేను నిమిత్తంగా ఇతరులకు శుభభావన, శుభకామన యొక్క సహయోగం ఇవ్వాలి. ఇదే విశేష ధారణ. దీనిలో అన్నీ వచ్చేస్తాయి. వీరి యొక్క గోల్డెన్ జూబ్లీ కూడా చేస్తారు కదా. నిమిత్తంగా మధువనం నివాసీలది కానీ అందరిది. మోహజీత్ యొక్క కథ విన్నారు కదా, మోహం లేనటువంటి రాజుల కుటుంబం. అలా సంతుష్టత యొక్క కథ తయారు చేయండి.
ఎవరి దగ్గరకు ఎవరు వెళ్ళినా, ఎవరు ఎంత లోతుగా పరీక్షించినా అందరి నోటి నుండి, అందరి మనస్సు నుండి సంతుష్టత, సంతృప్తి యొక్క విశేషత అనుభవం కావాలి. వీరు ఇంతే, వీరేం బాగున్నారు ఇలా అనకూడదు. నేను ఎలా అయినా తయారై ఇతరులను కూడా సంతుష్టంగా తయారు చేయాలి అనే సంకల్పం ఉండాలి. ఈ చిన్న విషయం వేదికపై చూపించండి. అచ్చా. ఓం శాంతి.